ఎక్కడికి బయలుదేరారు? బా బొడ్డోడు భలే తయారయ్యాడే. ఆహా, క్యాప్, కొత్త బట్టలు అన్నట్టుగా. ఏమైంది? జలుబు చేసిందా? రాత్రి సరిగ్గా ఊపిరి అన్నట్టుగా ఏడ్చిందిగా. సరే సరే, ఓకే. ఆటో బుక్ చేశారు చిన్న. మందులు రాసింది. 5 రోజులు వాడి చూడమను, అప్పటికి తగ్గకపోతే తీసుకురమ్మను. మళ్ళా రమ్మన్నారా? ఈరోజు పాపకి బాగా జలుబు చేసి రాత్రి అంతా నిద్రపోలేదండి. ముక్కులు పట్టేసి సరిగ్గా ఊపిరాడక ఇబ్బంది పడింది. ఇప్పుడు మేమైతే ఇక్కడ విజయవాడలో అమెరికన్ హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకొచ్చి పాపని డాక్టర్ గారికి చూపించాము. సిరప్స్ అవి రాశారు. అవన్నీ శీతాకాలం కదండి, మామూలుగానే వస్తూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అవి ఒక 5 రోజులు వాడుకొని మళ్ళీ ఒకళ్ళు తగ్గకపోతే రమ్మన్నారండి. ఇదండి, వాళ్ళైతే ఆటోకి వెళ్ళిపోయారు. నేను ఊరికే తోడుగా వచ్చాను. ఇక ఇక్కడ పని అయితే అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. టీ పెడతాను. టీ పొడి వేసాను. ఏంటి? పాలు పోస్తావా? మరిగితే హాట్ వాటర్ అవతాలా? పాలు అప్పుడప్పుడు కలుపుతా కదా, అద్దా కలుపులే మధ్య మధ్యలో ఎప్పుడన్నా అవసరం అవుతాయని వేడి నీళ్ళు ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాం. ప్లాస్ పాలు కలుపుతాయి. మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళి వచ్చామండి. బాగా జనం ఉన్నారు. ఎప్పుడు జనం ఉంటారు హాస్పిటల్, అసలు ఖాళీ ఉండదండి. ఎప్పుడు అసలు శనివారం సోమవారం అసలు మనం వెళ్ళినా, కాకపోతే అవసరం అని మరీ బాగా జలుబు ఎక్కువగా ఉంది, ముక్కులు ఊపిరాట్లేదు అన్నట్టు తీసుకెళ్ళాము. అందులో ఇంజక్షన్ చేయించిన కానీ నీరసం అయిపోయింది, బాగా ఏడుతానే ఉంది. దేనికి ఏడుతుంది తెలియట్లేదు. తీసుకెళ్ళామండి. డ్రాప్స్ అవి రాసి ఇచ్చారు. 5 రోజులు వాడి తీసుకొని మళ్ళీ రమ్మన్నారు. ఈయన ఇంకా మాగతికి అలాగ పడుకునిపోయాం అన్నం తినేసి. ఇంకా లేచి టీ పెట్టుకొని తాగుదామని టీ పెట్టుకొని తాగుతున్నామండి. అదే టీ పెట్టుకుని అదే టీ పెట్టుకొని తాగుదామని ఇంక టీ పెట్టానండి. మరిగిందా? మరిగింది.
లైట్ ఐటమ్ మర్చిపోయాను, అందే చీకటి ఇప్పుడు వేసాను. అవును, లేకపోతే చీకటిగా ఉంటుంది. చిన్నీకి ఇచ్చామన్నట్టు వెళ్ళి తాగుతాం. ఇక్కడ తాగుతా అక్కడ కొత్త టీ తాగు ముందు. ఓపుకుంటూ వంట చేయాలి, అది ఏదో ఒకటి వేసుకుని తినేద్దాం, ఇబ్బంది లేదు. టీ దాకా కాసేపు అయిన తర్వాత చేస్తానంటే చేయి, లేకపోతే శుభ్రంగా ఏదో ఒకటి వేసుకుని తినేద్దాం. పెరుగు పచ్చడి ఉంటుందిలే. అది కొంచెం ఉందిలే, ఏదైనా వల్ల పెరుగు వేసుకుని తినేద్దాం. పాపకి బాగోలేదండి, జలుబు చేసి. ఏంటంటే మనం పెద్దవాళ్ళకి జలుబు చేసి తలనొప్పిగా అనీజీగా ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలకి తెలియక ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళకి మాట్లాడటం రాదు కదా, ఏడుస్తూ ఉంటారు. ఇందాక హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత బాగా ఏడ్చింది, ఇప్పుడు పడుకుంది. తగ్గిపోద్ది ఒక రోజు 2 రోజులు. జలుబు అంటే ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా. అదే డాక్టర్ గారు ఒక 5 రోజులు వాడమన్నారండి. వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకెళ్తాం, ఎందుకంటే ఆ పాపకు 6 నెలలు వచ్చింది. ఫీడింగు, ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి అన్నీ తెలుసుకుంటాం. ఒకవేళ ఏమన్నా చిన్నపిల్లలకి ఏంటంటే సపోటాలు, బనానాలు మెత్తకి పిసి పెడతారు. ఏదన్నా అన్నం కానీ మెత్తకి పిసికి చారులో పెడతారేమన్నా పెద్ద ఇది లేదు. డాక్టర్ని ఇచ్చి అడిగి పెడదాం అని చెప్పి ఆగామండి. ఇవాళ బాగాలేదు కదా, మళ్ళీ 5 రోజుల తర్వాత వెళ్తాం, అప్పుడు చెబుతారు అన్నీ. ఎగలేదంట, పడుకునే ఉంది. జలుబు సంబంధించింది ఏంటంటే మత్తుగా ఉంటుంది, పడుకుంది పాప. లేస్తే ఆడుకుంటుందో మళ్ళీ ఏడిపిస్తో చూడాలి. బాగోలేదు ఒంట్లో, అంటే ఎలా జలుబు చేసే, ఇంకా అందుకనే లేదు, జ్వరం కూడా లేదు. ఏంటి 2 రోజుల నుంచి మన ఇంజక్షన్ చేయించిన దగ్గర నుంచి కొంచెం ప్రతిసారి ఇంజక్షన్ చేయించిన 3 రోజులు 4 రోజులు పిల్లలు బాగా నలిగిపోతారండి. అయితే ఎప్పుడు 3 రోజులు తగ్గిపోయేది. ఈసారి ఏంటంటే బాగా జలుబు ఎక్కువైపోయింది, దగ్గు, జలుబుకి ముక్కులు పట్టేసి ఊపిరి అన్నట్టుగా, అట్లా దానికోసం ఏడుతుంది. పెద్దోళ్ళకే జలుబులు దగ్గులు భయం వేసి పొద్దున్నే తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్. తేడా వచ్చినా భయం వేసి తీసుకెళ్ళిపోతాం. పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం బాధ ఉందో తెలియదని మేము ముందుగానే చూపించేస్తూ ఉంటాం. చలి కూడా విపరీతంగా ఉంది. ఇలాంటి చలులు ఎక్కువ తిరగకూడదు, పని ఉంటే చూసుకుని వెంటనే వచ్చేయాలి. లంగ్స్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చాలా బాధ ఆడతాం, అసలు తట్టుకోలేం. దగ్గులు నాకు మొన్నటిదాకా ఒక 15 రోజులు దగ్గు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 10 days మెడిసిన్స్ వాడితే కానీ తగ్గరా. అప్పటికి కొంచెం మధ్య మధ్యలో వస్తాను, బయట తిరుగుతాం కదా చలికి, నాకు మధ్య మధ్యలో వస్తాను దగ్గు. మెడిసిన్స్ ఇచ్చారు కదా, డ్రాప్స్ అయ్యి. ఇదేంటంటే ఇది జలుబుకి, ఒకటి జలుబుకి ఒకటి దగ్గుకి. ఇదిగోండి జలుబుకి, ఇదే దగ్గుకి. ఓకే, ఇది దగ్గుకి. ఇది జ్వరం ఇది ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు వేయమన్నారు. జ్వరం ఉంటేనే వేయమన్నారు, లేకపోతే వద్దన్నారు. జ్వరం వస్తేనే వేయాలి ఇది మాత్రం. ఇదేమో ముక్కులు బ్లాక్ అయిపోయినప్పుడు పట్టేస్తాయి, అదే పట్టేసి ఊపిరి ఆడినట్టు ఉంటుంది కదండి, అప్పుడు ఇది వేయాలి ముక్కులు. ఇవన్నీ రాసి ఇచ్చారు, తీసుకొని వచ్చామండి. ఇంకా 5 days వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. ఓకే అండి.